మూడే 3 అలవాట్లతో మీ వైవాహిక బంధం బలపడుతుంది. ఏంటో తెలుసుకోండి. భార్యాభర్తలు ఓ 3 అలవాట్లు చేసుకుంటే చాలు వైవాహిక బంధం బలంగా ఉంటుందని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. మరి ఆ అలవాట్లు ఏంటి? ఏం పాటిస్తే ఆనందంగా ఉంటారో తెలుసుకోండి. వైవాహిక బంధం ఎలా ఉందనే దాన్ని బట్టి మీరు శారీరకంగా, మానసికంగా ఎంత ఆనందంగా ఉన్నారు అనేది ఆధారపడి ఉంటుంది. ఓ వ్యక్తితో కలిసి ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత ఎన్నో ఒడుదొడుకులు వస్తాయి. వాటన్నింటినీ దాటే క్రమంలో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి. నమ్మకం కోల్పోతారు. ప్రతిదీ పెద్ద సమస్యలానే అనిపిస్తుంది. అందుకే విసిగిపోయి చివరకు విడాకుల వరకు వెళ్తున్నాయి కొన్ని జంటలు. అయితే కొన్ని అలవాట్లు మార్చుకుంటే ఎన్నేళ్లైనా సరే మ్యారేజ్ బాండింగ్ అనేది చాలా బలంగా ఉంటుందని చెబుతున్నారు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్. కేవలం 3 అలవాట్లతోనే బంధం బలపడుతుందని వివరిస్తున్నారు. మరి ఆ 3 అలవాట్లు ఏంటి? ఏం చేస్తే గొడవలు తగ్గి ఆనందంగా ఉంటారు అనేది తెలుసుకుందాం. బంధం బాగుండాలంటే, వైవాహిక బంధం బాగుండాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు ఎన్నో సమాధానాలున్నాయి. కానీ వాటన్నింటి కన్నా ముఖ్యమైంది ఏంటంటే, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండడం. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే తరచూ గొడవలు పడుతూ పోతే ఈ ఉపయోగం ఉండదు. గొడవలు లేకుండా అసలు ఏ జంట ఉండదు. అలా ఉంటున్నారంటే వాళ్ల మధ్య అసలు కమ్యూనికేషన్ లేదని అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడైనా చిన్న చిన్న గొడవలు ఉండాలి. అవే మీ ఇద్దరినీ దగ్గర చేస్తాయి. కాని ఇవి మీ మధ్య దూరం పెంచేంత పెద్దగా మాత్రం ఉండకూడదు. కేవలం ఫిజికల్ ఇంటిమసీ మాత్రమే కాదు. అంతకు మించి ఇద్దరి మధ్య మ్యాజిక్ ఉండాలి. ప్రతిరోజూ చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి. వాటన్నింటినీ దాటుకుంటూ పోవాలి. వీటితో పాటు ఓ 3 అలవాట్లు చేసుకుంటే వైవాహిక బంధం చాలా బాగుంటుంది. హాయిగా నవ్వుకోవడం. గొడవలు ఉంటూనే ఉంటాయి. మళ్ళీ కలిసిపోతారు. ఇదంతా కామన్. కానీ వాటినే తలుచుకుంటూ కూర్చుంటే హాయిగా నవ్వుకోవాల్సిన క్షణాలన్నింటినీ కోల్పోతారు. అందుకే ఎప్పుడూ సీరియస్ మోడ్లో ఉండకండి. అప్పుడప్పుడు మీ మూడ్ మార్చుకోండి. పూర్తిగా చిన్న పిల్లలైపోండి. ఏం పరవాలేదు. ఇది కూడా ఓ రకమైన ఆనందమే. ఇద్దరూ కలిసి చిలిపి పనులు చేయడం నేర్చుకోండి. మనస్ఫూర్తిగా నవ్వుకోండి. ఒకరిపై ఒకరు సరదాగా సెటైర్లు వేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇద్దరూ నవ్వుకుంటారు. స్ట్రెస్ అంతా ఎగిరిపోతుంది. కనీసం వారానికి 2 సార్లు అయినా ఇలా ఫన్ టైం అని ఓ సమయం కేటాయించుకోండి. ఆ సమయంలో ఇంకేమీ మాట్లాడకుండా కాసేపు సరదాగా గడపాలి. ఇలా సరదాగా గడపడం వల్ల ఆందోళన తగ్గిపోవడంతో పాటు ఇద్దరి మధ్య బాండింగ్ కూడా పెరుగుతుంది. గౌరవించడం. ఇద్దరి మధ్య కొన్నిసార్లు ఫ్రీక్వెన్సీ కుదరదు. ఇదేమీ బాధపడాల్సిన విషయానికి కాదు. ఆలోచనా విధానాలు వేరైనప్పుడు ఇలా జరుగుతుంది. కానీ సరైన విధంగా కూర్చుని మాట్లాడుకుంటే ఇదేమీ పెద్ద అడ్డంకి కాదు. లోపాలను పదేపదే ఎత్తి చూపకుండా ఉన్న బలాలేంటో తెలుసుకోండి. ఆ పాజిటివ్ అంశాలపైనే ఫోకస్ పెట్టండి. వీలైతే ఒకరినొకరు పొగడాలి. దీనివల్ల తెలియకుండానే ఓ పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఇద్దరూ ప్రేమతో పాటు గౌరవం కూడా కోరుకుంటారు. ఈ విషయంలో రెండు వైపుల నుంచి ఎఫర్ట్స్ ఉండాలి. ఎవరైనా ఓ విషయంలో ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా పార్ట్నర్ నుంచి సింపథీ కోరుకుంటారు. ఆ సమయంలో సరైన విధంగా ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. ఇదే సమయంలో ప్రేమను పంచాలి. తక్కువ చేసి చూడకుండా గౌరవించాలి. ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా పార్ట్నర్ నుంచి గౌరవం, ప్రేమ పొందితే ఆ బంధం ఎక్కువ రోజుల పాటు నిలబడుతుంది. మాట నిలబెట్టుకోవడం. మాట నిలబెట్టుకోవడం అనేది వైవాహిక బంధంలో చాలా ముఖ్యమైంది. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల మాట తప్పాల్సి వస్తుందేమో. కానీ ఆ సమయంలో కూడా సరైన విధంగా సంజాయిషీ ఇవ్వగలగాలి. లేదంటే అదో అలవాటుగా మారి చివరకు నిర్లక్ష్యంగా మారుతుంది. ఫలితంగా మీ జీవిత భాగస్వామి మీపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే వీలైనంత వరకు ఇచ్చిన మాట తప్పకుండా ఉండేందుకే ప్రయత్నించాలి. డబ్బుల విషయంలో స్ట్రెస్ అయినప్పుడు మీరు ఎప్పుడైనా దాచుకున్న డబ్బులతో అప్పటికి బ్యాలెన్స్ చేయవచ్చు. ఇలా ప్రతి విషయంలో సపోర్ట్ ఇవ్వాలి. నేనున్నా అనే భరోసా కల్పించాలి. ఇది ఇద్దరికీ వర్తిస్తుంది. ఈ మాత్రం హామీ ఇవ్వలేకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. వెకేషన్కి వెళ్లడం. పైన చెప్పిన 3 అలవాట్లతో పాటు ఈ అలవాటు కూడా ఓ రకంగా ఇద్దరి మధ్య పాజిటివిటీ పెంచేందుకు అవకాశం ఉంటుంది. ఇద్దరూ తరచూ ట్రిప్స్కి వెళ్లడం,
ఒకరికి నచ్చిన ప్లేస్కి మరొకరు తీసుకెళ్లడం లాంటివి చేస్తుండాలి. ఇలా ప్రయారిటీ ఇచ్చినప్పుడు పార్ట్నర్కి గౌరవం పెరుగుతుంది. ఇదే సమయంలో ప్రేమ కూడా పెరుగుతుంది. మీకు నచ్చిన పనులు తను చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే వైవాహిక బంధం కాంప్లికేటెడ్గా అనిపించదు. ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. ఇది ఎవర్నీ ఉద్దేశించినది కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.